అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్‌కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీలో చాలామంది సొంత వారి చేత అవమానించబడ్డారు కదా. ఉద్యోగాల్లో అవమానించబడ్డాం, వ్యాపార రంగాల్లో అవమానించబడ్డాం. కొంతమంది మీ పిల్లల వైపు వేలెత్తి చూపి, మీ పిల్లలేంటండి అలా ఉద్యోగం లేకుండా ఉన్నారు, మీ పిల్లలేంటండి ఇంకా వివాహం కాలేదా అని ఫంక్షన్లకు వెళ్తున్నా చాలామంది మనల్ని అవమానిస్తూ ఉంటారు. కొన్నిసార్లు మనం సంపాదించే సంపాదన బట్టి 10,000 వస్తున్నాయా, 20,000 వస్తున్నాయా, మా అబ్బాయికి ₹1,00,000 వస్తుంది, మా అమ్మాయికి 2,00,000 జీతం అండి, మాకు చాలా గొప్ప సంబంధాలు వచ్చాయండి, మేము సొంత ఇల్లు కట్టుకున్నామండి అని కొన్నిసార్లు అందరి మధ్యన కావాలని మనకి లేని వాటి కోసం వారు మాట్లాడుతూ వేలెత్తి చూపి మనల్ని గాయపరుస్తుంటారు. ఇలాంటి సందర్భాలు మన జీవితాలు ఎన్నో జరుగుంటాయి కదా. 2025లో ఈ అవమానాలన్నీ భరిస్తూ కొంతమంది మనుషులతో కూడా కలవడం మానేశారు. నలుగురు మధ్యకి వెళ్తే ఏమనుకుంటారో అని భయము చేత, అవమానం చేత తలదించుకొని బ్రతుకుతున్న మీ కుటుంబాలతో నా ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. ఎక్కడైతే తలదించుకున్నామో అదే స్థలంలో ఘనమైన సాక్ష్యాలు నా ప్రభు ఈ సంవత్సరం మీకు అనుగ్రహించునుగాక. దేవుని పిల్లలైన మీ అందరినీ ఆయన ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు. తలగా నియమించే దేవుడు కానీ, తోకగా ఉంచే దేవుడు కాదు. పైవాడిగా ఉంచే దేవుడు కానీ నిన్ను క్రిందవాడిగా ఎన్నటికి చేయడు. అన్ని రోజులు ఒకలా ఉండవు, ఖచ్చితంగా మారతాయి. దేవుని వాక్యాలు నన్ను ఎంతగానో బలపరిచిన మాట కీర్తనల గ్రంథము 91వ కీర్తన 15వ మాట చదవగలిగితే, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండదను, అతన్ని విడిపించి అతనిని గొప్ప చేసేదను. ఈ వాగ్దానం మీ అందరి జీవితంలో నా ప్రభు నెరవేర్చునుగాక. మనం దేవునికి మొరపెడితే శ్రమలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. శ్రమ వచ్చినప్పుడే కదా అందరూ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. మనం కొరతల మధ్యన ఉన్నప్పుడే కదా అందరూ మన చేయి విడిచిపెట్టి వెళ్ళిపోతారు. మన కుటుంబము దుఃఖంలో ఉన్నప్పుడు మనల్ని ఆదరించేవారు ఎవరు ఉండరు. మనం నష్టాల మధ్యన వెళ్తున్నప్పుడు మన భుజం తట్టి అయ్యా నేను నీకు సహకరిస్తానని అనేవారు ఎవరు ఉండరు. రోగం వచ్చినా, మనకుండే భోగమంతా పోయినా ఎవ్వరూ మనతో మాట్లాడరు. కానీ ఈ శ్రమ కాలంలో మనతో తోడుగా ఉండేది ఎవరో కాదయ్యా, నువ్వు నేను ఆరాధిస్తున్న నజరుడైన యేసు ప్రభుల వారు. నువ్వు మొరపెట్టు చాలు, ఈ శ్రమలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. తోడుండడమే కాదయ్యా, ఆయన అంటున్న మాట ఏంటి తెలుసా, నేను నిన్ను ఘనపరుస్తాను. ఏ స్థలంలో అయితే నువ్వు తలదించుకుని ఉన్నావో, ఈ శ్రమ ద్వారా ఎంత ఒంటరితనాన్ని నువ్వు అనుభవించావో, వాటన్నిటి మధ్యన నిన్ను ఘనమైన సాధనంగా చేయడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సంగమా, ఎప్పుడు దైవజనుడికి ఈ మాటలు అనేక మందికి చెప్తూ ఉంటాను. మనం కార్చిన కన్నీటిలోనే మనల్ని పట్టి పీడిస్తున్న శాపమంతా కొట్టుకుపోద్ది. మనం ఎంతైతే ప్రభు సన్నిధిలో కన్నీరు కారుస్తున్నామో అంత బలమైన కార్యాలు మన జీవితంలో ఖచ్చితంగా నా ప్రభు జరిగించడం ప్రారంభిస్తాడు. దైవజనుడిగా నేను ఎన్నో అవమానాల మధ్యన ప్రయాణం చేశాను. ఫంక్షన్లకి వెళ్ళడం మానేశాను. ఎందుకంటే అక్కడికి వెళ్తూ ఉంటే చాలామంది అడిగేవారు, అయ్యా సేవ ఎందుకు చేస్తున్నావు, నువ్వు చదివేసుకుంటే బాగుండు కదా, నీ చదువు అయిపోయిన తర్వాత సేవకు వస్తే ఆ తర్వాత నీ ముందర డాక్టర్ అనే పదం ఉంటుంది కదా అని చాలామంది నన్ను ఎలా చూశారంటే సేవకుడిగా చులకనగా చూశారు. కానీ గొప్ప విషయం ఏంటి చెప్పనా, ఈరోజు వారందరి కళ్ళ ముందర నా ప్రభు హెచ్చించడం ప్రారంభించాడు. ఇదే చేతులతో 20 మంది మెడికల్ డీజీఓలకి బాప్తీసం ఇచ్చాను. నేను డాక్టర్ అయితే చదవలేదు, కానీ ఎంతోమంది డాక్టర్లకు స్వార్థ చెప్పడానికి దేవుడు కృప చూపించాడు. నా చేతుల మీద ఎప్పటికీ పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టిన దెబ్బలు కూడా ఉన్నాయి. అదే పోలీసులకి నేను స్వార్థ చెప్పి కొంతమందికి ఇదే చేతితో బాప్తీసం ఇచ్చాను. దేవుడు నన్ను ఓడిపోనివ్వలేదు, దేవుడు నన్ను అవమానపరచలేదు. ఎన్ని ఘనమైన విజయాలు మా బ్రతుకులో రావడం గల కారణం అంతా ఒకటే, అవమానాలు జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండి ప్రభు వైపు చూసి ప్రార్థించాం. అదేంటి తెలుసా, తండ్రి సమస్తం ఎరిగిన దేవుడివి, అన్నీ చూస్తున్న వాడివి, మనుషుల మనసు ఏంటో నీకు తెలుసు, నా మనసు ఏంటో నీకు తెలుసు. నేను ఎలా మౌనంగా ఉండగల కారణమంతా ఒకటే, నువ్వు సజీవుడివి, నువ్వు సమాధానము చెప్పగలిగిన దేవుడివి. మొర్ర పెట్టడం తప్ప నాకు మరొక మార్గం లేదయ్యా, నీ వైపు చూడడం తప్ప నాకు మరొక మార్గం లేదయ్యా అని నా కన్నీరంతా ప్రభు పాదాల దగ్గర పెట్టాను. నా కన్నీటిని దేవుడు నాట్యముగా మార్చాడు, నా కన్నీటిని ఆనంద భాష్పాలుగా మార్చాడు. ఈరోజు దేవుని కృపను బట్టి మీ ముందర ఒక సేవకుడిగా వాడబడ్డానికి దేవుడు కృప చూపించాడు. అదే ధైర్యంతో అంటున్నాను, మీరు మొరపెట్టండి. శ్రమ కలిగినప్పుడు మొరపెట్టండి. దుఃఖము కలిగినప్పుడు మీ దుఃఖాన్ని ఎవరితో పంచుకోకండి. ప్రభు పాదాల చెంతకు పోయి మీ దుఃఖమంతా ప్రభువుకి చెప్పగలిగితే వాటన్నిటికీ సమాధానం దయచేస్తాడు.
ఒంటరితనములో ఎవరొకరు నాకు తోడుంటే బాగుండని మనుషులు వెతుక్కోకండి. ఫోన్లు చూసుకొని లేకపోతే మా స్నేహితురాలికి ఫోన్ చేద్దాం, మా స్నేహితుడికి ఫోన్ చేద్దాం, వారితో మాట్లాడదాం, వీరితో మాట్లాడదాం అని సమయాన్ని వృధా చేయకుండా మీరు ప్రభు వైపు చూడగలిగితే ఆ శ్రమలో దేవుడు మీకు తోడుగా ఉంటాడు. డిప్రెషన్ ఆయన రానివ్వడండి, ధైర్యాన్ని ఇస్తాడు. మనుషులు మనకు తోడుంటారేమోనని వారికి వీరికి ఫోన్లు చేసి వారి కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మనుషులు ఎవ్వరు మనకు తోడుగా ఉండరు. ఎందుకంటే లాభం ఉన్నప్పుడే వారు మనతో ఉంటారు. మన సంతోషంగా ఉంటేనే వారు మనతో ఉంటారు. మనం ఆరోగ్యంగా ఉంటేనే వారు మనతో ఉంటారు. మనం ఓడిపోయినా, మన చేతులు ఖాళీ అయిపోయినా, మన ఆరోగ్యం క్షీణించిపోతే ఎవ్వరు మనతో ఉండరు. అందుకే ప్రభు అంటాడు కదా, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. ఈరోజు నా ప్రభు మీకు తోడుగా ఉన్నారు. సంగమా, మీరు భయపడాల్సిన అవసరం లేదు. నా ప్రభు మిమ్మల్ని ఘనపరుస్తాడు, బలమైన సాధనాలుగా నిలబెడతాడు. ఏ గ్రామంలో అయితే అవమానించబడ్డామో, ఏ వీధులైతే తలదించుకుని నడిచామో, ఏ కుటుంబంలో అయితే ఎన్నో అవమానాలు అనుభవిస్తూ పట్టలేనంత బాధని గుండెల్లో పెట్టుకుని ఒంటరితనాన్ని అనుభవిస్తున్నామో, అదే చోట నా ప్రభు మీకు నూతన సాక్ష్యాలు ఇవ్వబోతూ ఉన్నాడు. ధైర్యంగా ఉండండి. యేసేపుని ఘనపరిచిన దేవుడే ఈరోజు నిన్ను ఘనపరచాలని ఆశపడుతున్నాడు. బానిసగా పోయిన షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలుని ఘనపరిచిన దేవుడే ఈరోజు నిన్ను ఘనపరచడానికి ప్రణాళికను సిద్ధం చేస్తూ ఉన్నాడు. మరణ పడకలో పనికిరాని పాత్రగా పడున్న నన్ను ఈరోజు దేవుడు ఘనపరిచినట్లే మీ అందరినీ ఘనపరచునుగాక. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు దయచేస్తారు. ఈరోజు యవనస్తులు కూడా మాట చెప్తున్నాను కుటుంబాలకి, అది లేదేంటి ఇది లేదేంటి అని చాలామంది మిమ్మల్ని వేలెత్తి చూపినంత మాత్రాన మీ జీవితం పనికి రాకుండా పోయిందని కాదు, మిమ్మల్ని పనికొచ్చే పాత్రలుగా దేవుడు మారుస్తాడు. 100 మందిని, వేలాది మందిని పోషించగలిగిన సామర్థ్యతను మీ కుటుంబాలకి నా ప్రభు అనుగ్రహించునుగాక. ఓటముల మధ్యన కృంగిపోయిన మిమ్మల్ని ఘనమైన విజయముల చేత నా ప్రభు మిమ్మల్ని తృప్తిపరచుదురుగాక. ఎక్కడైతే బలహీనతో తిరిగామో అదే గ్రామములు, అదే ఇంట్లో బలమైన సాక్షిగా, ఆరోగ్యకరమైన సాక్షులుగా నా ప్రభు మిమ్మల్ని మార్చునుగాక. అప్పుల వేదనల మధ్యన నలుగురికి ముఖం చూపించలేక గృహంలో ఉంటున్న మీతో నా ప్రభు మాట్లాడుతున్నాడు. ఇచ్చే చేతులుగా మీ చేతులు నా ప్రభు మార్చబోతున్నాడు. ధైర్యంగా ఉండండి, దేవుని వైపు చూడండి చాలు. గాడ్ బ్లెస్ యూ.